రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ యొక్క కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులయ్యా. గడిచిన ఉదయకాల సమయం మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు అయా. మీ తోడు లేకపోయి ఉంటే, మీ కృప మాకు ఉండకపోయి ఉంటే ప్రభువా, ఈ రోజున ఇంతవరకు కూడా సజీవులంగా ఉండేవారము కాదు నాయనా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాల మార్గాల్లో తండ్రి మేము చూచినప్పటికీ మాకు ఏది కూడా జరగకుండా కాచి కాపాడిన దేవుడవు నీవు మాత్రమే నాయన. అయా, మాకు కావాల్సింది ప్రతీది కూడా అనుగ్రహించారు. ఏ విషయంలో కూడా లోటు లేకుండా సంతృప్తిని దయచేశారు. అయా, మా పనులలో మేము నీరసపడిపోకుండా మాకు సామర్థ్యమును, శక్తిని అనుగ్రహించారు నాయన. నిందలు, అవమానాలు ఏవి కూడా మా చెంతకు రాకుండా మీరే ఈరోజంతా మీ కృపలో భద్రపరుచుకున్నందుకు తండ్రి, కుటుంబాన్ని మరొకసారి ఈ విధంగా కనులార చూసుకుంటూ అయా మరొకసారి మీ సన్నిధిని చేరి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కలగజేసిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ చరణము. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని ప్రభువా కీర్తనకారుడు చాలా సుస్పష్టంగా తండ్రి ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. అయా, మీరు మమ్మల్ని మరిచిపోలేదని, అయా మీకు ఇష్టమైన బలులు ఏవో తండ్రి అర్పణలు కాదని, మా ధనము కాదని, మేమిచ్చే ఏవి కూడా కాదని, బాహ్య సంబంధమైనవి కేవలము విరిగి నలిగిన హృదయము అయా నువ్వెన్నడూ కూడా అలక్ష్యము చేయలేదని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. తండ్రి, అనేకులు ఈ రాత్రి కాల సమయంలో కృంగిన స్థితిలో ఉన్నారు. విరిగిపోయిన నలిగిపోయిన హృదయంతో ఉన్నారు. యా ఎందు చేత వారు అలా ఉన్నారో మీరు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. బిడ్డలకు వాటిలో నుంచి విడుదల దయచేయండి అయా. విరిగిన మనస్సును బాగుపరచండి. నలిగిన హృదయాన్ని తండ్రి తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాము దేవా. వారి జీవితాల్లో మీ యొక్క కార్యాలను, అద్భుతాలను కనపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల విరిగిన హృదయాన్ని తండ్రి మరల కట్టండి ప్రభు. వారి జీవితాలను మార్చండి, వారి అవసరతలను తీర్చండి, వారి అక్కరతలను తీర్చండి నాయన. అయా, అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు నాయన. ఎంతోమంది బాధపడుతున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, మరణ భయము చేత కృంగిపోతున్నారు ప్రభువా. అయా, వారిపైన మీ కృప కుమ్మరించండి. మీ స్వస్థపరచు హస్తము వారిపైన ఉంచి మంచి ఆరోగ్యంతో బిడ్డలను, సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలను నింపండి తండ్రి. అయా, మానసికమైన రుగ్మతల నుంచి కూడా విడుదల దయచేయండి. అయా, అపవాది క్రియల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు నజరైడనే నామములో విడుదలను అనుగ్రహించండి ప్రభువా. అయా, అడుగుతున్నాం. అప్పుల్లో మునిగిపోయిన వారు ఉన్నారు. నష్టపోయిన వ్యాపారాలను బట్టి, కోల్పోయిన ఉద్యోగాలను బట్టి, మోసపోయిన పరిస్థితుల్లో అయా చేతిలో తండ్రి చిల్లి గవ్వ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. వారందరినీ ప్రభువా ఆశీర్వదించండి అయ్యా. వారి చేతుల కష్టార్జితంను దీవించండి. మంచి ఉద్యోగం పొందుకోవడానికి, వ్యాపారం బాగా జరగడానికి, వ్యవసాయంలో వృద్ధి చెందడానికి కృప చూపించి బిడ్డలను తండ్రి తలగానే కానీ తోకగా ఉంచను అన్న మీ వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. తండ్రి, అడుగుతున్నాము. కుటుంబంలో ఎంతమంది బిడ్డలైతే సమస్యలతో ఉన్నారో, పోరాడుతున్నారు తండ్రి, కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. శాంతి సమాధానాలు అనుగ్రహించండి. అశాంతికరమైన ఆ జీవితాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, బిడ్డల వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి. భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలన్నిటినీ యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమతో జీవించడానికి కృప చూపించమని అడుగుతున్నాము దేవా. అయా, వివాహాలు కావాల్సిన బిడ్డలున్నారు నాయన. మంచి వివాహం సంబంధం వారికి రావడానికి సహాయం అనుగ్రహించండి అయ్యా. గర్భఫలం లేక అవమాన భారం వస్తున్న ప్రతి బిడ్డను దర్శించి సంతానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, వివిధ దేశాల్లో ఉన్నారు తండ్రి బిడ్డలు, వారందరినీ కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. వీసాలు, ఇమిగ్రేషన్స్లో తండ్రి సహాయం అనుగ్రహించండి నాయన. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసిన వారికి వాటిని అనుగ్రహించండి ప్రభువా. అయా, ల్యాండ్ ఇష్యూస్ను బట్టి, కోర్టు కేసులను బట్టి బిడ్డలు తండ్రి కృంగిపోతుండగా అయా మీ యొక్క న్యాయమైన తీర్పును వారికి కనపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా.
నైట్ డ్యూటీలో ఉన్న వారిని దీవించండి. నైట్ ప్రయాణిస్తున్న వారికి మీరు తోడై ఉండండి ప్రభా. క్షేమాన్ని దయచేయండి నాయన. అయ్యా, మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా ఆశీర్వదించి మీ కృపలో వారిని భద్రపరచుకోమని ఈ యొక్క రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి ప్రభువా. మేము సేద తీరబోతుండగా ప్రభువా, మాలో ఎటువంటి భయాలు, బలహీనతలు, కృంగుదలలు లేకుండా మీ కృప కుమ్మరించండి నాయన. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఏవి కూడా ఎవరు కూడా మమ్మల్ని ముట్టకుండా కాపాడండి నాయన. నిద్రలేమి సమస్యలతో, పీడకలల సమస్యలతో ఏ బిడ్డ కూడా బాధించబడకుండా కంటి నిండా సుఖంగా నిద్రపోవడానికి, సేద తీరడానికి సహాయం అనుగ్రహించమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు సహాయం అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.